హాయ్ మావాస్, అందరూ బాగున్నారనుకుంటున్నా. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. ఈరోజు చెప్పబోయే టాపిక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్ మావా. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది 3 years కన్నా ఎక్కువసేపు హోల్డ్ చేశారనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మావా, మీరు ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. అంటే ఒక కంపెనీలో షేర్స్ కొన్నారు. ఒక 5 years ఆ కంపెనీలో షేర్స్ కొని హోల్డ్ చేద్దాం అనుకున్నారు. ఆ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఆ యొక్క డేటా కలెక్ట్ చేసి ఆ కంపెనీ మీకు సెట్ అవుతుందో లేదో చూసి ఇన్వెస్ట్ చేసి మీరు ఎంత అయితే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనుకున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేంత వరకు కంపెనీలో హోల్డ్ చేద్దాం అనుకున్నారు. సో ఆ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మీకు ఒకవేళ 3-4 yearsకే వచ్చేసింది అనుకోండి, మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఆ స్టాక్ని, మీరు బై చేసిన స్టాక్ని మీరు సెల్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది 5 years అనుకున్నది 3-4 yearsకి వచ్చింది అనుకోండి, చేసుకోవచ్చు. లేదా మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రాలేదనుకోండి, మీరు ఇంకా హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదా షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ మావాస్ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సంథింగ్ అమౌంట్ పెట్టినప్పుడు ఒకవేళ మీకు 2 yearsకి వచ్చింది అనుకోండి రిటర్న్, మీరు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది, అప్పుడు దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు, దాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మావాస్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్కి బిగినర్గా వస్తే ఎప్పుడు మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కనీసం మార్కెట్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయకూడదు. అండ్ ట్రేడింగ్ విషయానికి వస్తే కనీసం 2 years కానీ మార్కెట్ గురించి అనాలిసిస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే చాలా లూప్ హోల్స్ అనేవి ఈ స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఆ స్టాక్ మార్కెట్ మీకు అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో ఆ యొక్క న్యూసెస్ కానీ మీరు రికగ్నైజ్ చేయడానికి, లేదా క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ అనేది అర్థం చేసుకోవడానికి మీకు టైం పట్టుద్ది. సో ఫస్టే మీరు బిగినర్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చి షార్ట్ టర్మ్ కానీ ట్రేడింగ్ చేస్తే మీ డబ్బులు పోవడం తప్ప రావడం అనేది ఉండదు. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలా కాదు. మీరు ఒక కంపెనీ మీద బాగా ట్రస్ట్ పెట్టుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 5-6 years తర్వాత ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మాక్సిమం ఇండియాలో ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 6-7 years అనేది హోల్డ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ కూడా హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మాక్సిమం 6-7 years అనేది ఎక్కువ హోల్డ్ చేస్తారు. అంతే మావా, ఇదే అన్నమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. మీకు ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్ని కంపెనీస్ యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తా, మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోండి. హలో మావాస్, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క స్టాక్స్ గురించి ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైటాన్తో స్టార్ట్ చేద్దాం. టైటాన్ కంపెనీ ఈ రోజు రిటర్న్ చూడండి. ఎగ్జాంపుల్గా ఈ రోజు 0.70% తగ్గింది. అదే 1 week చూడండి 0.6% పెరిగింది. అదే 1 month చూడండి 6% పెరిగింది. ఇక్కడ కనబడుతుంది కదా టైటాన్ 3665.30 కింద రిటర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ 6.49% ఉంది బ్రాకెట్. మీరు ఆ పర్సంటేజ్ మాత్రం చూడండి. అదే 5 years చూడండి 214% అనేది పెరిగింది. 5 years అని ఇన్వెస్ట్మెంట్ చేస్తే 214% మీకు రిటర్న్ వచ్చింది. అదే ఓవరాల్ గా 2002లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే ఇప్పుడు నియర్లీ 23 years అన్నమాట. సో ఇక్కడ ఓవరాల్ గా 93,761.72% రిటర్న్ అనేది వచ్చింది ఈ 23 years గ్యాప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్ చేశాను టైటాన్లో. అంటే ఇక్కడ ఎంత వచ్చింది రిటర్న్? 93,760% వేసుకున్నా. అంటే ఎంత రిటర్న్ చూడండి. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే నేను ఇక్కడ 9,37,60,000 రిటర్న్ వచ్చింది. అంటే 1,00,000 ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ నియర్లీ. ఈ ఓవరాల్ 20 years లో అప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు నాకు 10 crores వచ్చేది. అందుకే రాకేష్ జుంజునవాలా గారు ఎందుకు అంత సక్సెస్ అయ్యారో ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? ఆయన ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైటాన్ కంపెనీలో ఎందుకు చేశారు అనేది. ఇక్కడ మీరు కామన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్ వచ్చినప్పుడు 3 ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేయాలి బాగా. నేను చెప్తుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఒకటి పేషెన్స్ బాగా ముఖ్యం. సో ఇక్కడ ఆయన నియర్లీ 2003లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆల్సో ఆయన నియర్లీ 2020 వరకు హోల్డ్ చేశారన్నమాట. సో ఆయన ఎందుకు గొప్ప ఇన్వెస్టర్ అయ్యారంటే, ఆయన హోల్డింగ్ పీరియడ్ అనేది నియర్లీ 20 years దాకా ఉంది. సో ఆయన అంత పేషెన్స్ ఉంది కాబట్టి ఇండియాలో గ్రేట్ ఇన్వెస్టర్గా అయ్యారు. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మిగతా వాటితో పోలితే ఎందుకు సేఫ్ అని చెప్తున్నాను చూడండి. ఈ కంపెనీ చాలా కంపెనీస్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్గా ఎంఆర్ఎఫ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షేర్ వాల్యూ అనేది ఎంఆర్ఎఫ్ కొనాలంటే 1,48,100 రూపీస్తో మన షేర్ ప్రైస్ కొనాలి. ఈ రోజు చూడండి 1% తగ్గింది. 1 week చూడండి 4% పెరిగింది. 1 month చూడండి 0.7 పెరిగింది. 1 year చూడండి 8% పెరిగింది. 5 years చూడండి 153% పెరిగింది. ఓవరాల్ గా చూద్దాం 16,000 పెరిగింది. 837 స్టాక్ వాల్యూ ఉండాల్సింది 1,48,100 రూపీస్కి వెళ్ళింది షేర్ ప్రైస్ అనేది. ఈ ఓవరాల్ 23 years. సరే, ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడదాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి 1 week, 1 month, 1 year 17%.
5 years 72%, ఓవరాల్గా 2002 9000. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎందుకు అంత రిటర్న్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కంపెనీ కానీ చాలా వాటి కంపెనీస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిటర్న్ వస్తుంది. సో నిఫ్టీ 50 చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్గా. 1 డే రిటర్న్ చూడండి 0.03, 1 వీక్ 1.13, 1 మంత్ 0.42, 1 ఇయర్ 2% తగ్గింది. 5 ఇయర్స్గా చూడండి 117%, 212% ఓవరాల్గా చూస్తే. కాకపోతే ఇది మిగతా వాటితో పోలిస్తే 212%. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ 50 అనేది టాప్ అన్ని కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నిఫ్టీ 50 అనేది మిగతా వాటితో పోలిస్తే సేఫ్ అనమాట. ఎందుకంటే ఈ కంపెనీస్ బట్టే మన ఇండియా ఎకానమీ అనేది ఆధారపడి ఉంది. నిఫ్టీ 50 కాదు, సెన్సెక్స్ కూడా అంతే అనమాట. కాకపోతే నిఫ్టీ 50లో ఒక 20 కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి, సెన్సెక్స్లో 20 కంపెనీస్ తక్కువ ఉంటాయి. సెన్సెక్స్ అనేది షేర్ వాల్యూ చూడండి, 1 డే చూడండి 0.01% తగ్గింది. 1 వీక్ చూడండి 0.92% పెరిగింది. 1 వీక్ 0.06 పెరిగింది. 1 ఇయర్ 2% తగ్గింది. 5 ఇయర్స్ చూడండి 110% అనేది పెరిగింది. ఓవరాల్ చూడండి 2397% పెరిగింది. 50-50కి సెన్సెస్కి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెండు మెజారిటీ ఆఫ్ కంపెనీస్ అనేది ఆక్యుపై చేస్తాయి అన్నమాట మిగతా వాటితో పోలిస్తే. కాకపోతే నిఫ్టీ 50కి సెన్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు ఇండిసెక్సే. కాకపోతే సెన్సెక్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, నిఫ్టీ 50 అనేది రీసెంట్గా వచ్చింది. సెన్సెక్స్ అనేది అందుకు షేర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది నిఫ్టీ 50తో కంపేర్ చేస్తా. ఈ రెండు ఇండిసెక్స్ అన్నమాట. ఈ రెండు బట్టే మన ఇండియా ఎకానమీ అనేది ఎక్కువ ఆధారపడి ఉంది. మావాస్ ఈ నిఫ్టీ 50 గురించి అండ్ సెన్సెస్ గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కామన్గా అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పేషెన్స్. ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తే ఎక్కువ అంత రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం, రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కరెక్ట్గా ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ కంపెనీ తీసుకోండి. సుజలాన్ కంపెనీలో 1 డేగా చూడండి 0.78% పెరిగింది. 1 వీక్గా చూడండి నియర్లీ 3% పెరిగింది. 1 మంత్కి చూడండి 11% తగ్గింది. 1 ఇయర్గా చూడండి 23% తగ్గింది. 5 ఇయర్స్గా చూడండి 1753% పెరిగింది. ఓవరాల్గా చూడండి 50% తగ్గింది ఓవరాల్గా. అంటే ఒకవేళ మీరు 2005లో ఇన్వెస్ట్ చేశారు సుజలాన్ కంపెనీలో, సో ఇప్పుడు అప్పుడు స్టాక్ వాల్యూ అనేది 236 ఉంది. సో ఇది రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ అనేది సుజలాన్ ఎనర్జీకి ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాడికి చాలా లాస్ అనేది వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాయింట్ రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదే మీరు ఒకవేళ రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో చేయడం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ ముందు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి మీరు. సో ఇక్కడ మీరు 2.85 రూపీస్తో షేర్స్ అనేది కొన్నారు, 2020లో కొన్నారు. అంటే ఓవరాల్ 5 ఇయర్స్లో మీకు 5 ఇయర్స్లో రిటర్న్ అనేది ఎంత వచ్చిందో చూడండి. రైట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎందుకు అంత మ్యానిపులేట్ చేస్తాయి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇంటూ 5 ఇయర్స్లో మీకు ఎంత వచ్చినట్టు 1753% రిటర్న్ వచ్చినట్టు. సో ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 18 lakhs అనేది నియర్లీ ప్రాఫిట్ వచ్చిందనమాట ఈ సుజలాన్ కంపెనీలో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సో ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసేసి చెప్పలేము. మేబీ స్టాక్ అనేది తగ్గచ్చు పెరగచ్చు, అది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ కంపెనీ అని పర్ఫార్మెన్స్ బాగుంటాయి. అండ్ సుజలాన్కి నన్ను అడిగితే ఫ్యూచర్లో మంచి స్కోప్ అనేది ఉంది సుజలాన్ కంపెనీలో. ఎందుకంటే వాళ్ళు ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఇంప్రూవ్మెంట్స్ అనేది బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ డిమాండ్ అనేది ఎనర్జీ సెక్టార్కి బాగా ఉందన్నమాట. సుజలాన్కి స్కోప్ ఉంది. అలా అని చెప్పి సుజలాన్ మీద ఇప్పుడు నేను స్కోప్ ఉందని చెప్పి సుజలాన్ మీద వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు అనేది లాస్ అవ్వడం కన్నా దాని గురించి ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఆ స్టాక్ గురించి అర్థం చేసుకొని ఆ కంపెనీని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సుజలానే కాదు, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ 16.98% పెరిగింది ఈ ఒక రోజులో. ఈ 1 వీక్లో 42% పెరిగింది. 1 మంత్లో 30% పెరిగింది. 1 ఇయర్గా చూడండి 17% తగ్గింది. అదే ఓవరాల్ 5 ఇయర్స్గా చూడండి 13,000 పెరిగింది. మీరు ఒకవేళ 2007లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 74 రూపీస్తో ఈ స్టాక్ వాల్యూ అనేది కొన్నట్టయితే జస్ట్ కేవలం 24% రిటర్న్ అనేది వచ్చింది. అంటే 14 ఇయర్స్ నియర్లీ 14-15 ఇయర్స్ పట్టింది ఈ అమౌంట్ రావడానికి. అదే 5 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.60 కానీ 0.75లో కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాడికి ఇప్పుడు వాడికి షేర్ వాల్యూ అనేది ఇంత రిటర్న్ అనేది వచ్చింది చూడండి, ఎంత బల్క్ రిటర్న్. సో ఇక్కడ మీరు నోట్ చేసిన పాయింట్ ఏంటంటే రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్గా మాట్లాడుతుంటే రైట్ టైమ్ ఆఫ్ ఎగ్జిస్ట్. మనకి ఎంతైతే రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నామో రైట్ టైమ్ ఆఫ్ ఎగ్జిస్ట్ కూడా అంతే అనమాట. సో ఈ ఏ కంపెనీలో కానీ మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ అనేది మీరు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ అనేది మీరు రీచ్ అయినప్పుడు మీరు
ఆ స్టాక్ అనేది మీరు సెల్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఓకే. ఒకవేళ మీరు ఆ కంపెనీ గురించి ఇంకా ట్రస్ట్ చేసి, ఆ కంపెనీ గురించి మీరు ఇన్వెస్ట్ చేసి, నెక్స్ట్ ఇంకా ఆ కంపెనీ గురించి ఫ్యూచర్‌లో స్కోప్స్ ఉంటాయి. ఒకవేళ ఆ కంపెనీకి ఫ్యూచర్ డిమాండ్స్ అనేది ఉందనుకోండి. ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ డిమాండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫ్యూచర్ డిమాండ్స్ కానివ్వండి, లేదా ఫ్యూచర్ యొక్క ప్లాన్స్ కానివ్వండి, బాగా అబ్జర్వ్ చేసి ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ అనేది చేసుకోవాలి. సో, అప్పుడే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ అనేది మంచిగా వస్తాయి. సో, ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి పేషెన్స్, ఇంకొకటి రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రైట్ టైమ్ ఆఫ్ ఎక్సిట్ ద మార్కెట్. ఈ 3 పాయింట్లు కరెక్ట్‌గా సెట్ అవుతే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బెస్ట్ రిటర్న్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, చూసారా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంత పవర్‌ఫుల్లో. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఫండమెంటల్‌గా కానీ, టెక్నికల్‌గా కానీ ఆ యొక్క కంపెనీ యొక్క డేటా అనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన స్క్రీనర్ అనే వెబ్‌సైట్‌లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, న్యూస్, ప్రమోటర్ అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ ఇయర్ టు ఇయర్ ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ డైలీ న్యూసెస్, ఇవన్నీ మీరు ఈ స్క్రీనర్ వెబ్‌సైట్ ద్వారా ఈజీగా ఈ యొక్క కంపెనీ డీటెయిల్స్ అనేది చూడొచ్చు అన్నమాట. ఈ స్క్రీనర్ అనేది చాలా బెస్ట్ ప్లాట్‌ఫామ్ అన్నమాట. సో, చెక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ స్క్రీనర్ వెబ్‌సైట్. రిస్క్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. అరెరెరె, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, అంటే ఎగ్జాంపుల్‌గా ఆ కంపెనీ అనేది ఒకవేళ ప్రాఫిట్ అనేది అవ్వకపోతే, అంటే మీరు ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ రాకుండా మీరు అకౌంట్ అనేది మైనస్‌లోకి వెళ్తే, ఆ కంపెనీ డీటెయిల్స్ ఫుల్‌గా అనాలిసిస్ చేయకుండా పెట్టుబడి పెట్టి లాస్ అయ్యి స్టాక్ మార్కెటే మొత్తం ఒక ఫేకు అని చెప్పి అనడం అనేది తప్పు. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది మన ఇండియా ఎకానమీతో ఆధారపడి ఉంది. అప్పుడు మన మిస్టేక్ వల్ల ఈ స్టాక్ మార్కెట్ని తిట్టడం అనేది మన ఫాల్ట్ అవుద్ది. మనం ఆ కంపెనీ గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో మనం మనీ లూజ్ అవ్వడం తప్ప ఏముండదు. మీకు ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 3 ఫండమెంటల్స్ అనేది కావాలి మెయిన్లీ. ఒకటి పేషెన్స్, The trick is patience. అండ్ ఇంకోటి రైట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైట్ టైమ్ ఆఫ్ ఎక్సిట్ ద మార్కెట్. అంటే మీరు ఎప్పుడు ఏ టైంలో ఆ కంపెనీ మీద పెట్టుబడి పెట్టడం అనేది కరెక్టో అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు ఈ కంపెనీలో ఎగ్జిట్ అయిపోవాలో అప్పుడు అనేది ఎగ్జిట్ అయిపోవడం అనేది బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏ టాపిక్. ఏ అనేది ఇప్పుడు జనరేషన్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అప్పుడు ఏ సంబంధించిన కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేగాని మీరు వెళ్ళి ఇప్పుడు టెలిఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఎందుకంటే టెలిఫోన్ అనేది ఎవడు వాడట్లేదు, చాలా తక్కువ మంది వాడుతున్నారు. అదే మీరు వెళ్ళి మొబైల్ చేసే మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి. పోనీ ఒకవేళ ఆ టెలిఫోన్ కంపెనీయే ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయనుకోండి, మొబైల్ చేసే మ్యానుఫ్యాక్చర్స్ అనేది, అప్పుడు మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని గురించి డేటా అనేది మీరు ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ సరిగ్గా అబ్జర్వ్ చేసి దాని యొక్క స్ట్రాటజీస్ అనేది అర్థం చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా చేసుకోవడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్. ఎంతోమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంతోమంది సంపాదించుకుంటున్నారు. ఎగ్జాంపుల్స్ మాట్లాడితే వారెన్ బఫెట్ గారిని తీసుకోండి, లేదా మన రాకేష్ జింజున్వాలా గారు కానీ తీసుకోండి. వారెన్ బఫెట్ గారు ఆయన 11 years నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఆయన కోకోకోలా కంపెనీలో నియర్లీ 1988లో 2000 crores ఆయన ఇన్వెస్ట్ చేస్తే ఆయన రిటర్న్ అనేది 2000కి వచ్చేసరికి ఆయనకి నియర్లీ 2 lakhs crores అయింది. 2 lakhs crores అంటే 13 zeros ఉంటాయి ఆ వాల్యూకి. మన ఎగ్జాంపుల్ మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే రాకేష్ జుంజున్వాలా గారిని తీసుకోండి. ఆయన ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఆయన నియర్లీ 2003లో టైటాన్ షేర్ వాల్యూ అనేది 3 rupeesతోనే కొన్నారు. నియర్లీ 8 crore షేర్స్ అనేది కొన్నారు. దాని వాల్యూ 16,000 crores అయింది. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసింది 54 crores అనమాట. కానీ ఆయనకి రిటర్న్ వచ్చింది 16,000 crores. ఎంత తేడా ఉన్నది చూడండి. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సరిగ్గా ఆ కంపెనీ గురించి మీరు అనాలిసిస్ కానీ ఫండమెంటల్గా కానీ అబ్జర్వ్ చేస్తే ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది మీరు అర్థం చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా యూజ్ అనేది అవుతుంది. ఎప్పుడైనా కానీ బిగినర్గా షేర్ మార్కెట్లోకి వస్తే మీరు ఎప్పుడు ఎవరు ఎంచుకోవాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు కంపెనీ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది చాలా టైం పట్టుద్ది. ఆ యొక్క ఫండమెంటల్స్ అనేవి తెలుసుకోవడానికి, లేదా మార్కెట్ యొక్క స్ట్రాటజీస్ కానీ, న్యూస్లు కానివ్వండి, లేదా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ కానివ్వండి తెలుసుకోవడానికి. లేదు నాకు అంత పేషెన్స్ లేదు, నేను అన్నేళ్ళు వెయిట్ చేయలేను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చేయలేను అంటే కూడా మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ దానికి మీరు నియర్లీ 2-3 years అయినా స్పెండ్ చేయాలి. 2 years లేదా కనీసం 1 year అయినా టైం అనేది స్పెండ్ చేయాలి ఆ స్టాక్ మార్కెట్ గురించి. మీకు ఒకవేళ 1-2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు రిస్క్ అనేది మేనేజ్ చేసుకోవడం కావాలంటే మీరు ఆ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ట్రేడింగ్ కానీ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. లేదా మీరు మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు, లంప్సమ్ చేసుకోవచ్చు. లంప్సమ్ అంటే ఎక్కువ అమౌంట్ అనేది ఉంటే లంప్సమ్ చేసుకోవచ్చు. ఈ 3 టర్మినాలజీ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అంతే మావాస్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.